హాయ్ ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ మార్చ్ 8వ తారీఖు 2 స్కీమ్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అవి చాలా ఇంపార్టెంట్. ఆ రోజు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారంటే మార్చ్ 8 ఉమెన్స్ డే. సో ఆ రోజు ఆ 2 స్కీమ్స్ అని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఒకటి వచ్చి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అండ్ ఇంకోటి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. సో ఈ స్కీమ్స్లో ఫస్ట్ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం గురించి మాట్లాడదాం. ఇది స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చదువుకునే పిల్లలకి, డ్వాక్రా మహిళలో ఉన్న పిల్లలకి ఎవరికైతే ఏమన్నా అర్జెంట్ నీడ్ ఉంటే ఆ పథకం కింద మినిమం 10,000 నుంచి మ్యాక్సిమం 1,00,000 వరకు ఇస్తున్నారు ఫ్రెండ్స్. 1,00,000 వరకు ఇస్తారు. సో అది పావుల వడ్డీకే ఇస్తారు రుణం అనేది. అది ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది మార్చి 8వ తారీఖు ఇంట్రొడ్యూస్ చేస్తారు కాబట్టి అప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఎవరైనా స్కూల్కి వెళ్ళే పిల్లలు, డ్వాక్రా మహిళల పిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో, కాలేజెస్కి కూడా వెళ్తున్నారో వాళ్ళకి ఏదైనా అమౌంట్ తగ్గి ఫీజు కట్టడానికి ఏమన్నా తక్కువ ఏదైనా కావాలి అనుకుంటే ఈ స్కీమ్ కింద చెప్పాను కదా 10,000 నుంచి 1,00,000 రూపాయలు ఎవరికి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో సెకండ్ స్కీమ్ వచ్చి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. సేమ్ ఈ స్కీమ్ కూడా అంతే. ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్న వాళ్ళ పిల్లలకి ఎవరికైతే పెళ్లి చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు లేకపోతే మినిమం 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు రుణం అందిస్తారు ఈ స్కీమ్ కింద. సో ఇది కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్, పావుల వడ్డీకి రుణం ఇస్తారు. అది ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది అది నేను విన్నాను. అది ఏంటనేది ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత, ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చెప్దాము. సో మార్చ్ 8 ఈ 2 స్కీమ్స్ ఉపయోగపడుతున్నాయి. ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం, ఒకటి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. సో ఈ స్కీమ్స్ అనేవి మనకు చాలా ఉపయోగపడతాయి. సో ఇలాంటి అప్డేట్ న్యూస్ ఏమైనా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.